సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసినట్లు మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం ఆశ్రమంలో వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్నలేని సేవ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పెద్దలు మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా మరి చిన్నకోడూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా బర్త్డే వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తలు, అభిమానులందరి మధ్యన కూడా చిన్నకోడూరు మండలంలో ఇలా షేరిపల్లి హనుమాన్ల గుళ్ళే కూడా పూజలు చేసి వారికి 100 సంవత్సరాలు ఆయుష్ ఉండాలని మరి భగవంతుని కోరుకొని, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి అభివృద్ధి ప్రదాత ఎల్లవేళ ప్రజలను అడ్డుపెట్టుకుని ఉండి ఇలా అన్ని గ్రామాల అభివృద్ధికి తోడ్పడి అన్ని రంగాల్లో చిన్నకోడూరు మండలాన్ని ముందుకు తీసుకుపోయిన పరిస్థితి మరి మన ఎమ్మెల్యే హరీష్ రావు గారిది. మరి వారి బర్త్డే సందర్భంగా మరి చాలా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అందరి కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. కోడూరు మండల కేంద్రంలో మరియు గ్రామాన కూడా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారి జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎంతో ఆడంబరంగా సంబరంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి ఎవరైనా రోజుకు 18 గంటలు పనిచేసేటువంటి నాయకుడు ఉన్నారంటే అది కేవలం హరీష్ రావు గారు అని చెప్పి మరి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యంగా నిత్యం అనునిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా మొదటి నుంచేది కూడా డే 1 నుంచేది రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి మొదటి రోజు నుంచేది మామగారు అనేటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి అడుగుజాడల్లో మరి కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల సంక్షేమమే దృష్టి పెట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ హరీష్ రావు గారు.